హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీఎన్ఎక్స్టీ. ఈరోజు మనతోని గెస్ట్ ఉన్నారండి. తను మోడల్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే తను కర్ణాటక అయి ఉండి కూడా తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు. తనతోని ఇలా ఇంటర్వ్యూ తెలుగు ఎలా నేర్చుకున్నారు, ఆయన ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అనేది తన మాటల్లో తెలుసుకుందాం. తనే ఎవరు అనుకుంటున్నారా? కార్తిక్ గారు అండి. కార్తిక్ మోడల్. ఓకేనా? నమస్తే కార్తిక్ గారు. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? చాలా హ్యాపీగా ఉంది మీరు వచ్చారని. నవ్వు చాలా బాగుంది మీది. చాలా థ్యాంక్స్. అంతా సేమ్ కాంప్లిమెంట్ చాలా మంది ఇచ్చారు. నేను చాలా బాగుందిరా, ప్లెజెంట్గా ఉంది అన్నారు. ఓకే, అంత బాగుంటారు అనమాట. ఓకే, కర్ణాటక. కర్ణాటక అంటే పుట్టి పెరిగిందంతా కోలార్ డిస్ట్రిక్ట్ బంగార్పేటలో. బంగారం అమ్ముతారా అక్కడ? అమ్మేవాళ్ళు అంటే మైనింగ్ చేసేవాళ్ళు. మీరు ఇప్పుడు కేజీఎఫ్ అనే మూవీ చూసారు కదా, మా బంగార్పేట నుంచి దగ్గర అంటే ఒక 8 కిలోమీటర్స్ అంతే. సో బంగార్పేట మీరు కేజీఎఫ్ వెళ్ళాలంటే మీరు బంగార్పేటని క్రాస్ చేసే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు బంగారం ఏమైనా ఇస్తుంటారా? బంగారం ఇవ్వము, చాట్స్ ఇస్తాం. చాట్స్ ఇస్తారు. అవును, ఫేమస్ అని. ఫేమస్. యా, మీరు ఇక్కడ చూస్తే పానీపూరి అంతా ఆల్మోస్ట్ అంత టేస్ట్ మీకు దొరకదు. కానీ మీరు ఒకసారి మీ యూనిట్ అందరు రండి మా ఊరికి. సూపర్. అవును, వచ్చేసి సో మీకు అక్కడ వెరైటీ చాట్స్ దొరుకుతుంది. కానీ ఆ టేస్ట్ మీరు ఇండియాలో ఎక్కడన్నా వెళ్తే కానీ మీకు ఆ టేస్ట్ దొరకదు. అక్కడ ఉండే పానీపూరి దుకాణాలు వేసుకుంటారు కదా, వాళ్ళు వచ్చి మన మెగాస్టార్ చేసే వాళ్ళ ఈవెంట్స్, ప్రతి ఒక్క ఈవెంట్స్లోనూ బంగార్పేట పానీపూరి ఉంటుంది. సో అంత ఫేమస్ బంగార్పేట పానీపూరి. అండ్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఏ హీరోయిన్ ఏ ఈవెంట్స్ జరిగినా కూడా బంగార్పేట పానీపూరి అంత ఫేమస్గా ఉంటుంది. అంటే పర్టికులర్గా నేమ్ ఫిక్స్ ఫర్ బంగార్పేట చాట్స్. ఓకే ఓకే, సూపర్ అండి. మేము కూడా వచ్చేస్తాం, యూనిట్తోనే వచ్చేస్తాం. కానీ కాకపోతే మాకు బంగారు ప్లేట్లు ఇవ్వండి పానీపూరులు. బంగారం ప్లేట్లు అవ్వదు, దాని మీద పెయింట్ కొట్టిస్తా. చాలా కాస్ట్లీ ఇప్పుడు చూస్తే. సరే, కానీ మళ్ళీ మీరు కన్నడ మీ లాంగ్వేజ్ వచ్చేసి నమస్తే ఏమంటారు కన్నడలో? నమస్కార. నమస్కార తిప్పేస్తారు. నమస్తే అదే అంటారు. ఇది భోజనాన్ని ಊಟ ಮಾಡಿದ್ರಾ? అమ్మో, మా దాంట్లో మూట కొట్టాడు అన్నట్లా ఉన్నది. ಊಟ ಮಾಡಿದ್ರಾ అంటే భోజనం చేస్తారా? బాగున్నారంటే ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ఓకే అబ్బా, తర్వాత నేర్చుకుందాం దీని తర్వాత. మళ్ళీ మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్న తెలుగు అబ్బాయిలాగా, అది ఎలా పాసిబుల్? అన్న మేముండే డిస్టిక్ కోలార్ జిల్లా. అంటే మాది వచ్చి ఎలా అంటే కోలార్ డిస్ట్రిక్ట్ సరౌండెడ్ బై 2 స్టేట్స్. మా బంగార్పేట నుంచి మీరు ఒక 20 కిలోమీటర్ వెళ్తే కుప్పం అంటే చిత్తూరు జిల్లా. ఓహో, తెలుగు వాళ్ళు. ఇటు 35-40 కిలోమీటర్స్ వెళ్తే మనకు హొసూరు కృష్ణగిరి దొరుకుతుంది, తమిళనాడు. ఓహో. సో నాకు తెలుగునే కాదు, తమిళ్ కూడా చక్కగా మాట్లాడతాం. మేమేమో ఇక్కడ ఓన్లీ తెలుగే నేర్చుకుంటున్నాం. మేము కూడా అట్లా బార్డర్స్లో ఉంటే బాగుండేది. తమిళ్ కన్నడ మళ్ళీ వచ్చేసేది అంటే. సో అక్కడే మేము ప్రాపర్గా పుట్టి పెరిగినాం కాబట్టి అక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి, నాకు ఒక్కరికే అని కాదు, అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి తెలుగు తమిళ్ అన్నీ బాగానే మాట్లాడతారు. ఓకే కార్తిక్ గారు, మీరు పుట్టి పెరిగిందంతా ఇప్పుడు బంగారుపేట, అది కేజీ. ఓకే, సూపర్. అండ్ మీరు ఎంతమంది అన్న? మేము అమ్మ బంగార్పేట పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తుంది. పోలీసులో? నాయన కొంచెం తప్పు మాట్లాడితే ఏమనుకోకు. పోలీస్ వాళ్ళతో పెట్టుకుంటున్నావా ఇప్పుడు మేము? ఓకే ఓకే. మమ్మీ జాబ్? ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. తర్వాత నాది ఓన్ ఫ్యాక్టరీ ఉంది, యూనిట్. సో డిస్పోజబుల్ ప్లేట్స్ అంతా మాది ఒక యూనిట్ ఉంది. నేనే రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో అమ్మ అది టేక్ ఓవర్ చేస్తుంది. సో అమ్మ నాన్న, పెద్దక్క లావణ్య అనేసి MBA ఇచ్చారు, తనకి పెళ్ళయింది. మా రెండో అక్క జీవిత అని. మా మూడో అన్న వినోద్ అని. యాక్చువల్గా నేను డాన్స్ నేర్చుకుంది అతని వల్ల, మీ అన్నయ్య వల్ల. మా అన్నయ్య వల్ల. ఎందుకంటే ఫస్ట్ మా ఇంట్లో ఏం చేసేవాళ్ళ అంటే అన్న, స్కూల్ నుంచి మనం వీకెండ్ వస్తాం సాటర్డే 3:30-1:30 అంటే మనకి క్లాసులు క్లోజ్, హాఫ్ డే క్లాసెస్. సరే వీళ్ళు ఇంట్లో ఉంటే వీళ్ళు ఇంకా మన హద్దులో ఉండర్రా, వీళ్ళు బయట వెళ్తూ ఉంటారు అబ్బాయిలతో. సో బెటర్ వీళ్ళని ఏదైనా ఒక ఫీల్డ్లో వదిలేద్దాము, ఏదైనా క్లాస్ కనేసి డాన్స్ క్లాస్ జాయిన్ చేశారన్న మా అన్నయ్యని. అంటే ఇద్దరిని ఒకేసారి జాయిన్ చేశారు. అందులో ఏమైందంటే నన్ను జాయిన్ చేశారు. సరే, నాకు అప్పుడు నేను ఇంకా చిన్నవాడిని, వానికినా ఒక 2 years నేను చిన్నవాడిని వయసులో. నాకంతా ఏంద్రా ఇది వచ్చి డాన్స్ చేస్తారా వీళ్ళు వచ్చి, నేను వచ్చేసాను. అయ్యో కాలు నొప్పి, కడుపు నొప్పి అని వచ్చేసాను. సరే ఏమైంది, వాడు షోలు చేసేవాళ్ళు. మనం షోలు అంటే ఇప్పుడైతే టీవీ షోలు ఉన్నాయన్న, అప్పుడు మా ఊళ్ళో టీవీ షోలు అన్నీ ఏవీ లేదు. మనం గణేష్ చతుర్థికి మనం ఆడతామే డాన్సులు. ఇప్పుడు ఆర్కెస్ట్రా డాన్సర్లు ఎలా వస్తున్నారన్న, అలా వస్తారన్న. అప్పుడు ఒక 5 ఫోటోలు 6 ఫోటోలు మా నాన్న తీసుకొచ్చారు. నేనే ఆ ఫోటోలు చూసి నాకు ఈ కాస్ట్యూమ్ కావాలా,
నేను డాన్స్ క్లాస్ వెళ్తానని అడగలేను నేను, నాకు ఈ కాస్ట్యూమ్ నాకు కావాలా అని అడిగాను. మా నాన్న ఏం చేశారు, సరే నీకు కాస్ట్యూమ్ కొని పెడతాను కానీ నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళు. సరే ఇంకా డాన్స్ నేర్చుకోవాలని వెళ్ళట్లేదు నేను, కాస్ట్యూమ్ కోసమే నేను వెళ్ళాను. సరే ఆ కాస్ట్యూమ్ నేను వేసుకోగలరా, ఊరంతా తిరగాలి నేను ఆ కాస్ట్యూమ్ వేసుకొని. సో అలా డాన్స్ క్లాస్ స్టార్ట్ చేయి అంటే ఇన్స్పిరేషన్ మా అన్నయ్యని చూసే నేను డాన్స్ నేర్చుకున్నాను. ఏ డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యారు? వెస్టర్న్ అన్న నేను నేర్చుకుంది త్యాగరాజ్ మాస్టర్ అనేసి కర్ణాటక డాన్స్ ఇన్స్టిట్యూట్. అంటే ఆ పేరుతో కర్ణాటకలో ఒక 3-4 బ్రాంచెస్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అది. సో ఆ ఫౌండర్ వచ్చేసి విజయ్ మాస్టర్ అని. విజయ్ మాస్టర్ శాండల్వుడ్లో పెద్ద కొరియోగ్రాఫర్, వాళ్ళ స్టూడెంట్ త్యాగరాజ్ మాస్టర్ అనేసి. సో వాళ్ళతో నేను బంగారుపేటలోనే డాన్స్ నేర్చుకున్నాను. అరౌండ్ ఒక 2002 నుంచి 2014 అరౌండ్ ఒక 12 years. ఇద్దరు, నేను మా అన్న ఇద్దరే డాన్స్ నేర్చుకున్నాము. తర్వాత ఏమైంది, మేము పెరిగే కొద్దీ అక్కడే ఇప్పుడు మీరు సీనియర్ డాన్సర్, నేను ఒక జూనియర్ డాన్సర్. మీరేమవుతుంది, మీకు ఒక లైఫ్ అనే వస్తుంది. 22, 23 అంటే ఇంట్లో స్టార్ట్ చేస్తారు, పోరా ఫస్ట్ పనికి వెళ్ళరా. సరే ఏమైంది అప్పుడు నాకు మా అన్నకి వివేర్ 17-18 years ఓల్డ్ అంతే అన్న. సీనియర్ డాన్సర్స్ అందరూ వదిలేస్తారు డాన్స్ క్లాస్ని. అయ్యో, ఈ జాబ్స్ మీద అంటే అందరి ఇంట్లోనే ఉండే సేమ్ ప్రాబ్లమ్స్ అది మనకి. ఎందుకంటే మనం ఆ ఏజ్కి వస్తేనే మనకు అర్థమవుతుంది, ఓకే పేరెంట్స్లో ఇంత ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీలో అందరూ వదిలేస్తారు. క్లాస్ వాజ్ టోటలీ నిల్. నేను మా అన్న ఇద్దరు వదిలితే ఇంకెవ్వరు లేరు క్లాస్లో. మా మాస్టర్ వేరే కేర్పురంలో ఉండేవాళ్ళు, ఎవ్రీ వీకెండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు. సో డాన్సర్లు అందరూ వదిలేశారు, ఇంకొన్నింది నేను మా అన్న. అంటే మాకు అప్పుడు 16-17 years అంతే, స్కూల్ ఏజ్. సరే అప్పుడు ఏం చేసేవాళ్ళు మాస్టరు, సరే ఇంకా ఎవరు లేదురా ఏమని మా అన్నకి చెప్పారు, వినోద్ నువ్వు క్లాస్ హ్యాండిల్ చేసుకోమా, నేను మంత్లీ వన్స్ అలా వచ్చి మేము మీకు ట్రైన్ చేస్తాము. అప్పుడు స్టార్ట్ అయిందన్న, అంటే మా ఎరా నేను మా అన్న. అప్పుడు ఏం చేసామంటే ఇద్దరే క్లాస్కి వెళ్ళేవాళ్ళం. సాటర్డే సండే స్కూల్ అయ్యిందా, సరే రెడీ అయ్యేసి ట్రాక్ ప్యాంట్ షూస్ వేసుకో డాన్స్ క్లాస్కి వెళ్ళు, ఇద్దరే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇద్దరే, ఇంకెవరులే క్లాస్లో, పిల్లలు లేదు, సీనియర్ లేదు, ఎవరు. అంటే 80-100 ఉండే స్టూడెంట్స్ మేము ఇద్దరికి వచ్చేసాం. అంటే అంత రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, అలా టోటల్గా ఒక నిల్ అయిపోయింది. సరే ఏం చేసాం, ఇద్దరే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలాగే కొంతమంది పిల్లలందరూ వచ్చేవాళ్ళు. అగైన్ వీ టుక్ అప్ టు 60-70 స్టూడెంట్స్. సరే చేసేవాడినన్నా క్లాసులన్నీ బాగానే వెళ్ళేది. నాకేమిటంటే ఓకే మనమేమో ఒక కళ నేర్చుకుంటామంటే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరకాలి, మనం టాలెంట్ చూపించుకోవాలంటే మనం ఇంకా ఒక నెక్స్ట్ స్టెప్ ఎదగాలి. మనం ఇప్పుడు ఇక్కడే ఉంటే మీరు ఎదగరు, నేను ఎదగను, ఇంకో రూట్ చేసుకోవాలి, ఏదో ఒక అచీవ్మెంట్ చేయాలన్నా. ఒకరోజు సరే అనేసి నాకు భాస్కర్ అని బంగారుపేటలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను ఆర్కెస్ట్రాలో డాన్స్ చేసేవాడంటే మనకి ఇప్పుడు టీవీలో చూస్తాం కదన్నా, సెంటర్లో హీరోయిన్ అలా ప్రొఫెషనల్గా ఉండదన్న ఆర్కెస్ట్రాలో. ఒక ఫీమేల్ డాన్సర్, మేము కంపోజ్ చేసుకోము ఆర్కెస్ట్రాలో, కంపోజే చేసుకోము, ఎవరిష్టం వాళ్ళదంతే. సెంటర్లో ఒక అమ్మాయి నిలబెడతారు, ఆ పక్క లెఫ్ట్లో ఒక బాయ్, రైట్లో ఒక బాయ్, 2 boys ఒక గర్ల్ స్టార్ట్ చేస్తారన్న, సాంగ్లు వేస్తారన్న. అక్కడే అన్న స్పాట్ కంపోజ్లో అన్న స్పాట్ కంపోజ్ చేస్తాం. మళ్ళీ ఎలా సింక్ అవుతుంది మీకు అన్న? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం కంపోజ్ చేసుకుంటే అన్న సింగిల్ కౌంట్ 2 count అని మనం కంపోజ్ చేసుకోవచ్చు అన్న. ఆర్కెస్ట్రాలో అలా ఉండదు, ఒకే స్టెప్ని ఒక 8-16 సార్లు వేసింటాం. కన్ఫ్యూజ్ కాదు ఇక. ఓకే ఇది చేసామా ఇక్కడ అంటే ఓకేరా, రైట్లో ఒకసారి లెఫ్ట్లో ఒకసారి అనేసి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఆ బీజిఎం అయ్యే వరకు అదే మూమెంట్ చేస్తుంటామన్న. ఆర్కెస్ట్రాలో ఇదే డాన్స్ కంపోజ్ చేసుకోమన్నా. 6 songs లేదా 5 songs మేము డాన్స్ ఆడితే మాకు దొరికే పేమెంట్, అప్పుడు నాకు ఫస్ట్ పేమెంట్ 400 rupees అన్న. ఇంకా ఆడియన్స్ ఇంకా ఈ స్టార్ పాట ఆడాలంటే మేము ఆడాలంతే. డాన్సర్లు ఉంటారు, వాళ్ళకి ఏమవుతుందప్ప అలా మనం చెప్పే పాటకంతా వాళ్ళకి తెలియదు, మేమేమో కంపోజ్ చేసుకొని వచ్చింటామని అనుకుంటారు. ఓకే సాంగ్ వింటామా, ఒక 5 minutes బిఫోర్ సాంగ్ వింటే మనకు తెలుస్తుంది, ఓకే ఎక్కడెక్కడ బీజిఎం సెంటర్లో మ్యూజిక్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది మనకు తెలుస్తుంది. ఓకే సరే రండ్రా పోదాం అలా అన్న. తర్వాత అది అయిన తర్వాత నాకు భారతి అని ఒక ఫ్రెండ్ పరిచయం అయిందన్న బెంగళూరులో. సరే నేను తనకి మెసేజ్ పెట్టాను, ఇట్లా నేను డాన్స్ చేస్తాను, నాకు టీవీ షో అంటే ఆర్కెస్ట్రా చూసేసాను అన్న.
1 monthలో అంటే ఆ గణేష్ చతుర్థి వినాయక చవితి ఉంటుంది కదనా, ఆ 1 monthలో మనకి ఎలా ఉంటుంది ఈ ఆర్కెస్ట్రా, మేము ఆర్కెస్ట్రాలో ఉండే వాళ్ళకంతే నాన్ స్టాప్ 1 month బిజీగా ఉంటాం. ఆ 1 month వినాయక చవితితో ఫుల్ బిజీగా ఉంటాం ప్రోగ్రామ్స్. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో అయితే రేపు సికింద్రాబాద్, అమీర్పేట్, ఇలా బ్యాక్ టు బ్యాక్ 40 days అన్న ఫుల్ బిజీగా ఉంటాం. కానీ మాకు దొరికే పేమెంట్ 400 రూపాయలు పర్ డే కాదు, 6 dances మేము పర్ఫామ్ చేస్తే 400 రూపాయలు. అందులో ఇస్తారో లేదా నెక్స్ట్ షో కల్పిస్తానేసి నొక్కేస్తారన్న. సరే అని భారతి పరిచయం సరే నేను మెసేజ్ పెట్టాను, నేను ఇట్లా డాన్స్ చేస్తాను, నాకు టీవీ షోస్లో అంతా డాన్స్ చేయాలని ఆశ ఉంది, నేను రావాలన్నప్పుడు ఒక అడ్రస్ ఇచ్చిందన్న. రాజాజీ నగర్ 6th block, మన బెంగళూరు మెజెస్టిక్ నుంచి రాజాజీ నగర్ 6th block అరౌండ్ 2 kilometers అంతే అన్న. ఇక్కడ పో కార్తిక్, నువ్వు నీకు అక్కడ రమేష్ సార్ అని ఒకరు ఉంటారు, వాళ్ళతో మాట్లాడిండాను. సో వాళ్ళ దగ్గర పో, నీకు వాళ్ళ టీంలో ఏదైనా డాన్సర్గా అవకాశాలు ఉంటే నీకు చెప్తారు అని చెప్పారు. సరే లొకేషన్ పంపించింది, వెళ్ళానన్న. రమేష్ మాస్టర్ అంటే మీకు తెలిసినంత వరకు మన సౌత్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ ఎంతమంది ప్రభుదేవ మాస్టర్తో అవార్డు తీసుకున్నారన్న? అంత మాకు తెలియదండి. అది ప్రభుదేవ్ అంటే గ్రేట్ లెజెండ్ అన్న. కానీ కన్నడలో ఫస్ట్ కొరియోగ్రాఫర్ అన్న ప్రభుదేవ మాస్టర్తో అవార్డు తీసుకున్నాడు. అంటే నేను అతన్ని టీవీలో చూసేవాడిని, ఇప్పుడు నేను మిమ్మల్ని టీవీలో చూసేవాడిని, నాకు తెలియదు మీరే అనేసి, అలాంటి మీ అడ్రస్ ఇచ్చేసి అక్కడ పో అనేసి అన్న స్టూడియోకి వెళ్ళానన్న. చూస్తే రమేష్ మాస్టరు, అరే ఏంద్రాబాయ్ ప్రభుదేవ్ మాస్టర్తో అవార్డు విన్నర్ ఇతను, ఏమవుతుందో అని కొంచెం పానిక్ అయ్యాను. సరే అనేసి వెళ్ళాను. నమస్తే మాస్టర్ అనేసి, నేను ఇట్లా డాన్స్ చేశాను, ఇట్లా భారతి రెఫర్ చేసింది అన్న. సరే స్టూడియోకి వెళ్ళు కార్తిక్, నేను వస్తాను అని చెప్పారన్న. నాకు ఆడిషన్ పెట్టారు. సరే ఆడిషన్ పెడితే శివరాజ్ కుమార్ది ఒక అందర్ బహార్ అని ఒక సినిమా వచ్చింది, టైటిల్ ట్రాక్కే నేను చేశాను. ఓకే అంత పర్వాలేదు, కాల్ చేస్తాము రా. కాల్ ఒక 10-15 days రాలేదన్న కాల్. కొంచెం అప్సెట్ అయ్యాను, ఏంటి నచ్చలేదా వాళ్ళకి నా డాన్సు, ఏం చేద్దామని చూసేపటికి ఒక 15 days తర్వాత కాల్ వచ్చిందన్న. కాల్ చేసి కార్తిక్ రమేష్ మాట్లాడుతుందమ్మా, ఆల్రెడీ నెంబర్ ఉంది, అది ప్రాక్టీస్ రేపటి నుంచే రావాలి స్టూడియోకి రెగ్యులర్గా. August 1st ఏమో కాల్ చేశారన్న. August 15th నా ఫస్ట్ స్టేజ్ షో, ఒక టీవీ అంటే టీవీ మీడియా ముందు, అంటే అదే నా ఫస్ట్ షో, అగ్రజ ఆడియో లాంచ్. కన్నడలో జగ్గేష్ సార్ అని ఒక సీనియర్ ఆర్టిస్ట్, అంటే వాళ్ళు జగ్గేష్ సార్ కానీ వాళ్ళందరూ కమిడియన్ కానీ యాజ్ ఆర్టిస్ట్గానే ఎదిగారు. సో ఆ సినిమాకి మన ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గారు చీఫ్ గెస్ట్ అన్న. అంటే నా ఫస్ట్ టైం చూస్తున్నా ఒక హోటల్లో ఒక ఆడియో లాంచ్ మీట్ ఎలా ఉంటుంది, అంత రాయల్గా ఉంటుంది అన్న. ఆనందరావు సర్కిల్ ఏదో హోటల్ పేరు మర్చిపోయాను, ఆ హోటల్లో ఆడియో లాంచ్ అన్న. ఫుడ్ పెట్టారన్న ఆ రోజు. మనకి ఆర్కెస్ట్రాలు అంటే ఒక రైస్ బాత్ ఏమో పలావో పులిహోర చిత్రాన్న పులిహోర ఇచ్చి పంపుతారన్న. కానీ ఆడియో లాంచ్లో అన్న నువ్వు ఎక్కడ చూసి నీకే ఐటెం కావాలో అన్నీ ఉంటాయన్న. అంత రాయల్గా చేశారు, గ్రాండ్ ఆడియో లాంచ్ చేశారు. అప్పుడే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గారిని చూశానన్న. ఆ హైటు, పర్సనాలిటీ, అంటే ఆ ఆడియో లాంచ్లో నేను ఒక డాన్సర్నే, వెనకాడేవాడిని. సో ఇలా కెరీర్ స్టార్ట్ అయిందన్న. తర్వాత ఏమైందంటే ఒకరోజు ఉదయ్ అనేసి ఒక ఫ్రెండ్ కాల్ చేసి, ఇట్లా ఒక జూనియర్ ఆర్టిస్ట్గా రావాలరా సీరియల్కి, నాకు అవసరం ఉంది, వచ్చి ఏం లే యాజ్ ఎ ప్రెస్ రిపోర్టర్గా నువ్వు ఉండిసి వెళ్ళిపోతే చాలు, ఒక 400-500 ఇస్తారా అంటే. నాకు 400-500 కాదన్న అక్కడ ఇంపార్టెంట్, మనం తెర మీద మనం కనపడుతున్నామా లేదా అంతే అన్న. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే నేను హీరో అవుతానని ఉంటే నేను అలాగే ఉంటాను, నేను అవ్వను. లేదా యూనిట్లో అంట్లు తోమరా అంటే కూడా నేను తోమాలి, లేదా అసిస్టెంట్గా డైరెక్షన్ చేయాలంటే కూడా నేను చేయాలి. యూనిట్లో ఏం పని ఉంటే అది చేస్తేనే మనం ఎదగడానికి అవుతుంది అంతే. నేను హీరోనే కావాలి, నేను హీరోగా చేస్తాను లేదా చేయనంటే, ఇప్పుడు చెప్తాను ప్రజలు చూస్తున్నారో మీరు అలాగే ఉండిపోతారు. ప్రతి ఒక్కదాన్ని ఆపర్చునిటీని యూజ్ చేసుకో. తర్వాత మీకు రమేష్ సార్ అని చెప్పాను కదా, అగ్రజ్ ఆడియో లాంచ్ కన్నా నేను అప్పుడు బంగారుపేటలో ఉన్నా, బెంగళూరుకి ట్రావెల్ చేయాలన్నా.
దూరమ్మా మీకు 86 కిలోమీటర్స్ అన్న. కానీ రెగ్యులర్గా ట్రైన్స్ ఉంటాయి, ఎందుకంటే మా బంగారపేట వచ్చి జంక్షన్, అంటే కర్ణాటక బార్డర్కి లాస్ట్ జంక్షన్ బంగారపేట. సో జంక్షన్ వదిలితే నెక్స్ట్ మనకి కుప్పం, జోలార్పేట్, తమిళనాడు, ఆంధ్ర. కుప్పం మీ సైడేనా? కుప్పం మా సైడ్. సో ఇలా డైవర్షన్ అనేది. సో లాస్ట్ జంక్షన్, సో అక్కడ ఏ ట్రైన్ వచ్చినా స్టాప్ చేయాలి అక్కడ. సో ఏం చేసామని అంటే అన్న 10 గంటలు ప్రాక్టీస్ అన్న అక్కడ బెంగళూరులో. నేను ఇక్కడ 6 o'clock లేసి 7 o'clock ట్రైన్ పికప్ చేయాలన్న. 7 o'clock ట్రైన్ పికప్ చేస్తే దగ్గర 2.5 గంటల్లో మనం రీచ్ అవ్వడం. అంటే ప్యాసింజర్ ట్రైన్లు మెల్లగా వెళ్తాయి, సూపర్ ఫాస్ట్లు ఉంటే 1 hour అంతే. అక్కడ వెళ్ళైతే రిటర్న్ మళ్ళీ 10:30 వరకు ప్రాక్టీస్ ఉండేదన్న నైట్. మళ్ళీ 10:30 ట్రైన్ క్యాచ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చే లోపల 12:30, 1 o'clock నైట్. ఇలా ఒక 2-3 years ట్రావెల్ చేశానన్న. ఇలా ఇప్పుడు అంటే చేసేవాడిని. ఆ అగ్రజ ఫస్ట్ ఆడియో లాంచ్లో నాకు ఒక 10 days పోయి వెళ్ళొచ్చాను. అందులో నా ఎక్స్పెన్సెస్ అప్పుడు నా దగ్గర నేను అడగలే ఇంట్లో, నాకు డబ్బులు కావాలి, నాకు కన్వీనియన్స్ వెళ్ళి రావాలని. ఎందుకంటే మా ఇంట్లో ఏం చెప్పారంటే, వద్దురా మనదేముంటేను ఒక బ్యాక్గ్రౌండ్ ఉండే ఫ్యామిలీ, సో మనకు వద్దు అదంతా, నువ్వు బుద్ధిగా చదువుకో, ఏదైనా జాబ్ చూసుకో. ఏం చదివారు మీరు? నా గ్రాడ్యుయేషన్ అయ్యిందన్న, బీకామ్ గ్రాడ్యుయేషన్ అయ్యిందన్న. కానీ ఏమైందంటే చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేసేవాళ్ళ, టైం పాస్ అయిపోయి ఇప్పుడు అది అంటే డాన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడైతే మనం మాట్లాడేటప్పుడు లీడ్ డాన్సర్ ఎవరా అని అడుగుతాం మనం, కానీ స్కూల్లో అప్పుడు అలా అడగరు. ఎవరు హీరో అంటే ఆ పేరుతో ఓకే కార్తిక్ వినోద్ అంటే మా స్కూల్ నేను మా అన్న ఇద్దరు ఒకే స్కూల్లో చదువు. ఓకే కార్తిక్ వినోద్ అంటే ఇంకా ఫిక్స్ టోటల్ క్యాంపస్ LKG to 10th standard వరకు అన్నదమ్ములరా బాగా డాన్స్ చేసేవాళ్ళు. అంటే హీరోలనే పేరు పెట్టేసేవాళ్ళు అప్పుడే, హీరోలనే ఫిక్స్ వాళ్ళు. ఇంకా డాన్స్లో వీళ్ళు ఇద్దరు వస్తే దుమ్ దులిపేస్తారు అన్న తమ్ముళ్ళు ఇద్దరు అని అలా చేసామన్నా. కానీ ఆడియో లాంచ్ చేసినప్పుడు నాకు దొరికిన పేమెంట్ 500 rupees అన్న. 10 days డే అండ్ నైట్ వర్క్ చేశాను. రిటర్న్ రావడం, మళ్ళీ 5 o'clock 6 o'clock అలారం పెట్టడం, షవర్ చేసుకొని రెడీ అయ్యి మళ్ళీ 7 o'clock ట్రైన్ ఎర్లీ మార్నింగ్. ఛార్జెస్కే అయిపోయిందన్న. సరే ఇది అయిన తర్వాత పిలిచారన్న రమేష్ మాస్టర్ ఫోన్ చేసి, రమ్మా పేమెంట్ తీసుకోవాలి. అంత అయ్యిందన్న. 500 చేతిలో పెట్టారన్న. కల్లో నీళ్ళు నిండేస్తాయి నాకు అన్నీ, ఇంకేం ఏడ్ చేయాలి. నేను అడిగేసా, ఏం సార్ 500 rupees నాకు కన్వీనియన్సే చాలా అయింది. ఏం చెప్పాడంటే, నువ్వు ఇండస్ట్రీకి కొత్త వాడరా, ఇది నీ ఫస్ట్ పేమెంట్, కానీ ఇది నీ ఫైనల్ పేమెంట్ కాదు, ఇది నీ ఫస్ట్ పేమెంటే. ఇది ఈ షోకి ఇంతటితో సరిపెట్టుకోను, నెక్స్ట్ షో నుంచి అంటే నా ఎబిలిటీ చూసారు వాళ్ళు. అప్పుడు ఫస్ట్ షోలో ఏం చేశారంటే, ఓకే వీడు కెపబుల్ వీడు షోస్ చేయడానికి అని చెప్పేసి తర్వాత రెగ్యులర్గా ఇచ్చారు షోస్. అప్పుడు అంటే అప్పుడు కమిట్మెంట్ లేదన్న నాకు ఇంట్లో, ఎందుకంటే నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అందరూ సంపాదిస్తున్నారు, వెళ్ళిపోవచ్చు ఫ్రీ బాడ్. బాగానే ఉన్నాం ఇంట్లో, కానీ రాయల్గానే కాదు, పూర్గానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. 3 పూట్ల తినడానికి మాకేం కరువు లేదు, బాగానే ఉన్నాం. అంటే ఏమంటే ఆ వయసులో నాకేమంటే సేవింగ్స్ ఎలా చేయడం, మనకేముంటుంది, నాన్న తెచ్చి పెడతాడో తినడం, బయటకు వెళ్ళడం, గంతులు వేసుకొని ఇలా డాన్స్ చేసుకొని వచ్చి ఇలా చేయడం. అంటే అందులో వచ్చే పేమెంట్లో అన్న నేను కొంచెం ఇంటికని ఇచ్చేవాడిని నాన్న, అమ్మకి ఇది తీసుకో అది తీసుకోమా, ఇంకేమన్నా తీసుకో అని ఇంటికి ఏం కావాలో మా ఇంటికి అని అలా కొంచెం ఇచ్చానన్న అమౌంట్. తర్వాత మనకి డాన్సర్లు అంటేనే అబ్బాయిలకి కొంచెం క్రేజ్, షూలు, జీన్స్, టీషర్ట్స్, హ్యాట్స్ తీసుకోవాలి, స్పెక్స్ తీసుకోవాలి, సో ఇలా క్రేజ్ ఉంది. అందుకు నాకు ఖర్చులు ఏమున్నా నేను అందులో చూసుకున్నాను. తర్వాత జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చిన ఛాన్స్ని టీవీ రిపోర్టర్గా వెళ్ళానన్న. మొగ్గిన మనసు, ఆ సీరియల్ పేరు మొగ్గిన మనసు. మనకి ఇక్కడ జెమినీ టీవీ ఎలా ఉందో సన్ నెట్వర్క్, అక్కడ ఉదయ టీవీ అనేసి కన్నడలో, ఆ ఛానల్లో ఒక టీవీ మొగ్గిన మనసు సీరియల్కి జూనియర్ ఆర్టిస్ట్గా పిలిచారు. అన్న సెట్లో ఉన్నానన్న, నాకు అసిస్టెంట్ నాకు ఒక డైలాగ్ ఇవ్వాలి, అతను మర్చిపోయాడు. సరే డైరెక్టర్ చూస్తే ఇక్కడ చూస్తే వీళ్ళు డైలాగ్ ఆర్టిస్టులు వేరేనా, జూనియర్ ఆర్టిస్టులు వేరేనా. మేము జూనియర్ ఆర్టిస్టులు అంటే మాకు 300-400 రూపాయలు అంతే అన్న. డైలాగ్ ఆర్టిస్ట్ కంటే ఒక 800 to 1000 rupees పేమెంట్, ఎందుకంటే వాళ్ళు డైలాగ్ చెప్తున్నారు, ప్రొఫెషనల్స్, కొంచెం ప్రొఫెషనల్స్. ఇక్కడ చూస్తే డైలాగ్ ఆర్టిస్ట్ కరెక్ట్గా డైలాగ్ డెలివరీ చెప్పలేదని సెట్లోనే అర్చేశాడు అందరి మీద. మీకు డైలాగ్ ఇవ్వలేప్పటికి
నా డైలాగ్ ఇంకా ఇలా వాళ్ళు నాకే చూస్తే ఏంద్రా బాబు ఇలా అరుస్తున్నాడు, సరే ఇది జూనియర్ ఆర్టిస్ట్ కదా, ఏదో ఒక ట్యాగ్ ఇచ్చింటారు, ప్రెస్ రిపోర్టర్ క్యారెక్టర్ వేరే అన్న, మైక్ ఇచ్చింటారు, ఊరికేమో ఇంటర్వ్యూ చేసుకొని ఉండొచ్చు అప్ప బ్యాక్గ్రౌండ్లో అనుకున్నా. చూస్తానా నెక్స్ట్ అసిస్టెంట్ వచ్చి సార్ నెక్స్ట్ డైలాగ్ మీదే సార్ అన్నాడన్న. ఏం చెప్పాలన్నా, నేను డైలాగ్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. సరే అసిస్టెంట్ వచ్చాడు సరే అన్న, డైరెక్టర్ వచ్చేసాడు అన్న దగ్గర. అసిస్టెంట్ అంటే యారు నెక్స్ట్ ఆర్టిస్ట్ అంటే ఎవరు నెక్స్ట్ ఆర్టిస్టు చూస్తే సార్ ఇక్కడ ఉన్నారు సార్ నన్ను చూపించేస్తాడు. డైలాగ్ రెడీనా సార్, చూసుకోలేదు సార్, ఇంకా చూసుకుంటావా డైలాగ్ అని అడిగారన్నా. చూసుకుంటాను సార్. అయ్యి డైలాగ్ షీట్ ఇవ్వదు వానికి, నేను ఎలా చేస్తానో అలా చేయాలి నువ్వు అని చెప్పారన్న. మానిటర్లే ఏమీ లేదన్న. ఒక్కసారి డైరెక్ట్ ఇలా బయట నుంచి అంటే స్టేషన్ అన్న, పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ సీను, బయట వచ్చి మాట్లాడే సీన్ ఒకటి ఉంటుంది, అలా చేసి చూపించారన్న, ఇదే చేయాలి నువ్వు అని. సరే ఓకే సార్ చేస్తాను సార్. అతనికి సరే మానిటర్ తీసుకుంటావా కార్తీక్ అన్నారు. సార్ ఒకే ఒక మానిటర్ తీసుకుంటాను సార్. సరే అనేసి సరే మా చెయ్యి వెళ్ళాం అనేసి ఒకే మానిటర్ ఒకే షాట్ అన్న, అది మానిటర్ చూసుకోండి. అలా వచ్చి ఒక డైలాగ్ చెప్పానన్న. తర్వాత అప్పుడే స్పాట్లోనే మేనేజర్కి పిలిచేసి అతని నెంబర్ తీసుకో, రెగ్యులర్గా ఇంకొక 3-4 ఎపిసోడ్స్ వేసుకోండి వాళ్ళని అక్కడ అంటే. అప్పుడు కొంచెం ఫిక్స్ అయ్యానన్న, ఓకే మన చేయొచ్చు మనము అనేసి. సరే అని అప్పుడే స్టార్ట్ చేశానన్న. తర్వాత ఏమైందంటే ఒక 2-3 ఎపిసోడ్లు చేశానన్న అక్కడ ఆ ఛానల్లో. తర్వాత ఆ సీరియల్ ఓకే స్టాప్ అయింది. ఇంకా ఆర్టిస్ట్ కావాలంటే మనం డైలాగ్ ఒకటి నేర్చుకొని టాలెంట్ ఉంటే అవ్వదన్న. ఇందులో ఏమంటే ఒక ఆర్టిస్ట్కి మెయిన్ కావాల్సింది ఒక గ్రూమింగ్. అంటే ఇప్పుడు మనం ఎక్కడో వెళ్తున్నాం ఒకరి దగ్గర, ప్రొడ్యూసరో డైరెక్టర్ పిలిచినప్పుడు మనం వాళ్ళ దగ్గర వెళ్ళి ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఇవన్నీ మనకు నేర్పించడం మోడలింగ్. మోడలింగ్ అంటే ఏమనుకుంటారంటే స్టైలిష్గా బట్టలు వేసుకొని రెడీ కావడం నడిచొస్తే సాలిడ్ నో, అది టోటల్లీ బ్లాంక్. అది అలా ఎవరన్నా మీ బుర్రలో పెట్టుకుంటే దయచేసి వదిలేయండి. కొంతమంది మోడల్ మీరు చూస్తే సింపుల్గా ఉన్నారు, కొంతమంది వచ్చి మేకప్ వేసుకొని అది స్టైలిష్ బట్టలు వేసుకొని మేమే డిజైన్ చేసుకుంటాం ఈ బట్టలు, మోడల్స్ అంటే ఇలా ఉండాలని చాలామంది మేము. లేదన్న మోడల్స్ అంటే ఇలానే ఉన్నాలేని అంటే నువ్వు ఎక్కడో వేరే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళు, ఉండాలి. మనం రూల్ ఏం లేవు, రూల్ అయితే ఏం లేదు. నిన్ను చూసి ఒకడు ఓకేరా అంటే చాలు, అంటే నీ మీద ఉంటుంది అంతా, నువ్వు చూపించే బిహేవియర్లో ఉంటుంది. నువ్వు స్టైల్గా వెళ్తే నేను హీరో అన్నాడు, మన బిహేవియర్లో ఉంటే వాడు ఓకే వీటిలో సత్తా ఉంది అది అని చెప్పేస్తారు. కొంతమంది నేను మోడల్ అని యాటిట్యూడ్ చూపించాను. యాక్చువల్గా మెయిన్ కంప్లైంట్ అంటేనే ఈ మోడలింగ్ అంటేనే చెప్పే వాళ్ళందరూ యాటిట్యూడ్ చాలా, వాళ్ళకి యాటిట్యూడ్ ఉండదు, అవసరం లేదు. ఎందుకు యాటిట్యూడ్ నీకు? నువ్వు మోడలింగ్కి వచ్చే వాళ్ళంతా అవకాశాల కోసమే వస్తారు, అవకాశాలకు వస్తారు. ఏమో వాళ్ళని ఒక 2-3 ఫ్యాషన్ షోస్ చేసినప్పుడే నేనే టాప్ మోడల్ ఇంకా మా ఊళ్ళో, నన్ను ఇంకా మీరించేవాళ్ళు ఇంకెవ్వరు లేదు అని చెప్పుకుంటాను. ఇట్స్ ఆల్ ఫేక్. మోడలింగ్లో ఎప్పుడు వెళ్ళారు మీరు? ఇది జూనియర్ ఆర్టిస్ట్ అన్న డాన్స్. యాక్చువల్లీ మోడలింగ్ అంటే అన్న ఇన్ఫాంట్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ అని బెంగళూరులో మత్తికెరలో ఉందన్న, విలియం సార్ అని. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళదే బ్యానర్ ఉంది, ఇన్ఫాంట్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ అని, ISOF అని. అక్కడ వాళ్ళు చేసే మోడలింగ్ షోకి నేను డాన్సర్గా చేశానన్న. అక్కడనే నేను డాన్సర్గానే చేశాను. సరే అనేసి వాళ్ళు చెప్పారు, కార్తిక్ నువ్వు ట్రై చేయరా. అప్పుడు ఇంకా నేను సన్నగా ఉన్నానన్న, ఇప్పుడైతే కొంచెం జిమ్కి వెళ్ళి కొంచెం ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నా. అప్పుడైతే ఇంకా సన్నగా ఉన్నా అన్న. ఎంతంటే నా హిప్ సైజ్ ఒక 28 ఉంటుందన్న, ఇప్పుడైతే 32 ఉందన్న. నా హిప్ సైజ్ అప్పుడు 28 అన్న. షర్ట్ సైజ్ M అన్న, ఇప్పుడు LXL వేసుకోవాలి నేను టీషర్ట్లన్నీ. అప్పుడు వాళ్ళు చేసే ఫ్యాషన్ షోలకి నేను ఒక డాన్సర్ని. అంటే ఇప్పుడు ఒక ఎథ్నిక్ రౌండ్ అని వెళ్ళొచ్చే వాళ్ళకి, ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వాళ్ళు మోడల్స్ అందరూ రెడీగా ఉన్నారు, వాళ్ళు కాస్ట్యూమ్ వేసుకోవాలి. ఆ గ్యాప్లో మమ్మల్ని డాన్స్ ఆడేకి వదిలేవారు, గెస్ట్ పర్ఫార్మెన్స్ లాగా, గ్రూప్ డాన్స్. అప్పుడు గ్రూప్ డాన్సర్ అని. సరే నేను అడిగాను, చూశాను అప్పుడు అందరు ఎలా ఉంటారు, మోడల్స్ అంటే ఏమి ఎలా ఉంటారు, వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది అని డిజైనర్స్ వచ్చారు అందరూ. అలా అడిగానన్నా, నేను చేస్తాను సార్. వాళ్ళు నువ్వు నాకు ఫ్రెండ్, నువ్వు తెలిసిన కుర్రాడు, అందుకని నువ్వు ఎలా ఉంటేనో నేను ఎత్తుకుంటాను షోక్ అని, లీవ్ దట్, ఇడ్చేయి నీ బుర్ర నుంచి అది వదిలేరా,
ఫస్ట్ నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. మోడలింగ్లో వచ్చే డబ్బులన్నీ ఎవరు మేము అది కొనుక్కున్నాం ఇది కొనుక్కున్నామని ఎవరికి అవ్వదన్న. మోడలింగ్లో వెళ్తే అంటే మనకి ఏం చెప్పిస్తారంటే మోడలింగ్లో ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు చెప్పారు ఎందుకు స్టైల్గా ఉంటారో, ఇదే రీజన్ చెప్తున్నా. ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. అంటే నువ్వు గ్రూమ్ చేసుకోవడం, హెయిర్ స్టైలు, ఫేషియల్ కానీ, మంచి బట్టలు వేసుకో. ఎక్కడైనా బయట వెళ్తే నువ్వు అంటే ఆ ప్లెజెంట్ లుక్తో వెళ్ళు. ఇదేనా గ్రూమింగ్ అంటే. మోడలింగ్లో మెయిన్ చెప్పించే రీజన్ ఇవే. ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. నీకు వచ్చే డబ్బుల్ని ఖర్చు పెట్టకు, నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకో. అంటే అది రిటర్న్స్తో నీకు మళ్ళీ డబ్బులుగా వస్తుంది. అది ఫాలో అవుతుంటారు రూల్. అది సింపుల్ రూల్ అంతే. అందుకని డైలీ అలాగే ఉండాలి అని కాదు. సపోజ్ ఇప్పుడు మీరు డైరెక్టర్, నేను ఒక ఆర్టిస్ట్ వస్తున్నా అంటే మీతో ఎలా రావాలో నేను అలానే రావాలి. అంటే మీరు చూసినప్పుడు ఓకే ఏంద్ర ఇలా ఉన్నాడు, మస్తుగా ఉన్నాడు అంటే ఆ ప్లెజెంట్ లుక్, అపియరెన్స్ అలా ఉండాలని మోడలింగ్లో అది చెప్పిస్తారన్న. ఓకే, మోడలింగ్ ఇంతే. మోడలింగ్ అంటే అంతే, ఇంకా అది వదిలేసి ఏమీ లేదన్న. మోడలింగ్లో ఇప్పుడు కొంతమంది అమౌంట్ అడిగి కొన్ని చేస్తుంటారు, ఫ్రాడ్. అది అయ్యో జరుగుతుందని, బాగానే జరుగుతుందన్న. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక షో డైరెక్టర్, మీది ఒక బ్యానర్ ఉంది. ఇప్పుడు సరే హైదరాబాద్లో మీది ఒక బ్యానర్ ఉంది, మీరు మేనేజింగ్ డైరెక్టర్, మీరు ఒక షో ఆర్గనైజ్ చేయాలి అంటే జెన్యూన్ బ్యానర్స్ ఉన్నాయన్న. మనకి పీటర్ ఇంగ్లాండ్, తర్వాత లేడీస్కి ఒక బ్యానర్ ఉందన్న. అంటే మిస్ వరల్డ్కి, మిస్టర్ వరల్డ్ ఇవన్నీ రిప్రజెంట్ చేసే కొన్ని బ్యానర్లు ఉన్నాయి మన ఇండియాలో. అవి కొన్ని మాత్రమే ఎలిజిబుల్. అంటే ఆ షోలో మనం పార్టిసిపేట్ చేస్తేనే మనం అక్కడ వెళ్ళడానికి సాధ్యం. రోహిత్ కొండల్వాల్ మిస్టర్ ఇండియా, ఫస్ట్ ఇండియన్ మిస్టర్ వరల్డ్, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ పేజెంట్స్లో, అంటే ఇండియాలో జెన్యూన్ పేజెంట్స్ ఉంటాయి, ఆ పేజెంట్స్లో వీళ్ళు పార్టిసిపేట్ అయ్యి విన్ అయితే మాత్రమే వాళ్ళు వరల్డ్కి పంపిస్తారు. అంటే వరల్డ్ అంతా మనకు తెలుసు, అన్ని కంట్రీస్ వాళ్ళ మోడల్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తారు. సో కొన్ని ఫేక్ బ్యానర్స్ ఉన్నాయన్న. ఫేక్ బ్యానర్స్ అంటే అన్న ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి సేమ్ ప్రాబ్లం ఉంటుందన్న. ఇక్కడ దీంట్లో ఏం ప్రాబ్లమ్స్? సపోజ్ ఫ్యాషన్ షో చేశారన్న, ఓకే విల్ స్టార్ట్ విత్ గర్ల్. ఓకే అమ్మా మీది ఫొటోస్ అన్నీ మేము ప్రొఫైల్ పెట్టామమ్మా క్లయింట్స్కి, యాడ్ షూట్, ఈ జ్యువెలరీ, ఆ జ్యువెలరీ, ఆ రియల్ ఎస్టేట్, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి అంతా మీరు ప్రమోట్ చేయాలి అని ఏదేదో చెప్తారన్న, సోది చెప్తారన్న. అండ్ లాస్ట్లో వీళ్ళేం కమిట్మెంట్ పెట్టుకుంటారంటే షో డైరెక్టర్స్, ఓనర్ క్లయింట్ అడిగేవాళ్ళు కమిట్మెంట్ ఇస్తారా వాళ్ళు. ఇది కామన్ అన్న. ఇది ఉత్తి ఆ స్టేట్లో ఈ స్టేట్లో కాదన్న, అన్ని స్టేట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్న. ప్రతి ఒక్క మోడల్స్కి ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఇంకొక మోడల్స్ వచ్చి పిలిచి మీరు ఇంటర్వ్యూ చేసినా ఇదే చెప్తారు. లేడీస్కి ఇది ప్రాబ్లం ఉంటుంది. కొందరు జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇప్పుడు మీ ప్రొఫైల్ ఒక మంచి డైరెక్టర్కి లేదా మంచి ప్రొడ్యూసర్కి వెళ్ళిందంటే వెళ్ళుకోవాలి. ఓకే ఏం వాళ్ళది పేమెంట్, సరే సెటిల్ చేయండి. వాళ్ళకేమే మిమ్మల్ని పెట్టి వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. సినిమా తీస్తారు, వెబ్ సిరీస్ చేస్తారు, సీరియల్స్ చేస్తారు. అంటే కొంతమంది జెన్యూన్ వాళ్ళకి అవసరం లేమా, మాకేమి డబ్బు బిజినెస్ అంతే అయినా. ఇంకా బాయ్స్ మోడల్స్ అయితే అయినా వాళ్ళు మనం ఎందుకు రావచ్చాం మోడలింగ్ ఫీల్డ్లోకి, దరిద్రంలోకి అని అనుకుంటారన్న. అంటే అందరూ అలాగే ఉండరన్న. నాకు నైట్ కాల్ చేసి 10:30, 11కి హాయ్ కార్తీక్ అన్నారు. హలో సార్, యా మ్యాన్ ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ అన్నారు. యా సార్ టెల్ మీ. నో దెర్ ఈస్ అన్ యాడ్ షూట్. ఏం సార్? ఇట్స్ అబౌట్ ఇన్నర్ వేర్ మ్యాన్. సరే ఇన్నర్ వేర్ అంటే మీ బనియన్ అండర్ వేర్ అంతే దాని. ఓకే సార్ నో ప్రాబ్లం ఐ విల్ డూ ఇట్. యా ఇట్స్ ఎ గుడ్ ప్రొఫైల్ మ్యాన్, గుడ్ పేమెంట్ ఆల్సో అన్నారు. ఈ స్లాంగ్లోనే మాట్లాడారు, ఇంకా దరిద్రంగా మాట్లాడారు. సరే అన్న, సరే సార్ చేస్తాను, ఓకే ఐఎమ్ ఓకే విత్ దట్ అంటే, బట్ వన్ కండిషన్ మ్యాన్ అన్నారు. ఏంటి సార్ అంటే నీ ప్రైవేట్ పార్ట్ని మీరు ఇన్నర్ వేర్ వేసుకున్నదని ఒక ఫోటో తీసి పెట్టరా నాకు. అరే నీకు పెద్ద దండాలయ్యా బాబు అనేసి వదిలేసాను అన్న. వద్దు, మనకి ఆర్టిస్ట్గా వెళ్దాము, అక్కడే ఉందాం పర్వాలేదు, ఇంకా లేట్ అవుతా పర్వాలేదని అక్కడ కట్ చేశాను అన్న. అంటే అలా అడుగుతుంటారు కామన్ అన్న. ఇప్పుడు ఇండస్ట్రీ అనేది వేరే విషయం, కానీ ఇది ఒక మోడల్స్కి కంపల్సరీ ఇది ఒక రీజన్ పడిపోయింది. ఇది మోడల్స్ వెళ్తే మేల్స్కి కూడా ఈ ప్రాబ్లం ఉంటుందని చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
కొంతమంది ఇక ఉన్న వాళ్ళు ఇక ఉన్నారు, కానీ వాళ్ళు కూడా అట్లా చేసి వచ్చిరని కూడా అనుకోలేము, బట్ వాళ్ళ అదృష్టం. ఓకే, ఇలా జరిగిందనమాట. ఓకే, పంపిస్తే అయిపోయేటోడు కదా మీరు మంచిగా. లేదన్న, అలాంటి దరిద్రం పెట్టి మనం సినిమాలు తీసుకోవడం, అవకాశాలు ఇన్వైట్ చేసుకోవడం పర్వాలేదా, లేట్ అవుతుంది, ఏమి లేటెస్ట్గా వెళ్దాం అంతే. బ్యాక్ వచ్చా, అప్పుడు స్టాప్ చేశాను. తర్వాత నార్మల్ రెగ్యులర్ డాన్స్ షోస్ చేసుకునేవాడిని. తర్వాత జిమ్స్కి వెళ్ళి డాన్స్ ఫిట్నెస్ క్లాసెస్ తీసుకోవాలి. ఏమైనా షోలో పార్టిసిపేట్ చేశారా, మీ టీవీ షోస్ ఇలాంటివి? అన్న కన్నడలో చాలా షోస్ చేశాను అన్న, అవార్డ్ షోస్. తర్వాత కన్నడలో డాన్సింగ్ స్టార్ అంతా కో డాన్సర్గా అన్న, లీడ్ డాన్సర్గా ఇచ్చలేదు. లీడ్ డాన్సర్గా అయితే ఒక ఆడియో లాంచ్లో చేశానన్న. మన రాకింగ్ స్టార్ యశ్ గారి సినిమా రామాచారి అని కన్నడ ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ హిట్, ఆల్ టైమ్ హిట్ కొట్టిందన్న. రీసెంట్గా ఒక 2016లో మూవీ. అందులో మన యశ్కి సెకండ్ హీరోయిన్ అన్న, కావ్య షా అని హీరోయిన్. సో ఒక రాక్షసి అనే ఆడియో లాంచ్కి మన తమిళ్ హీరో విశాల్ సార్, వాళ్ళ నాన్న జీకే రెడ్డి సార్ అందరూ వచ్చారన్న. అందులో మన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు ఒక గెస్ట్ అన్న. అప్పుడు మా రమేష్ సార్ ఏం చేశారంటే, అప్పుడు కొంచెం నేను అప్పటికే కొంచెం మజిల్స్ అంతా పెంచుకొని ఒక ఈక్వల్గా ఉన్నాను. ఓకేరా అందరూ ఓకే, వీడు కొంచెం పర్సనాలిటీలో ఓకే ఉన్నాడు, హీరోయిన్తో లీడ్ డాన్సర్గా చేయని ఆడియో లాంచ్లో అని. అప్పుడు కావ్యేశ్వర మేడంతో నేను లీడ్ డాన్సర్గా చేశానన్న. అప్పుడు ఏమంటే ఆ సీక్వెన్స్ విశాల్ సారు వాళ్ళ నాన్న జీకే రెడ్డి సార్ అంతా ముందు ఉన్నారన్న. వాళ్ళ ముందు నేను పర్ఫామ్ చేస్తున్నానన్న, విశాల్ సార్ వాళ్ళ సాంగ్స్ అంతా మెడ్లీ సాంగ్స్. తర్వాత చూస్తే పర్ఫార్మెన్స్ అంతా అయ్యింది. బ్యాక్ స్టేజ్ వెళ్తే జీకే రెడ్డి సార్ వచ్చారన్న, విశాల్ సార్ గారు నాన్న వచ్చి తెలుగులోనే మాట్లాడారు, బాగా చేసావు నాన్న అని. ఆమె థ్యాంక్ యూ సార్ అంటే, ఆమె నేను చెప్పాను సార్ మాది బంగారపేట సార్ అని. యాక్చువల్లీ ఏమంటే అంటే ఇది ఎంతవరకు నిజమో తెల్లే, విశాల్ సారు జీకే రెడ్డి సార్ వాళ్ళంతా వాళ్ళ బిజినెస్ ఐ హ్యాడ్ గ్రానైట్ ఫ్యాక్టరీ ఉండేది అప్పుడు, వాళ్ళది అక్కడ కేజీఎఫ్లో ఉండేది అని విన్నాను. నేను అడిగాను సార్ ఇట్లా నాది బంగారపేట అక్కడే ఉన్నాను సార్ అంటే, నాది కూడా కేజీఎఫ్లో ఎలా ఉన్నాను అంటే క్యాజువల్గా మాట్లాడారు. అంటే ఇప్పుడు అంత స్టార్ వాళ్ళ నాన్న అనేసి లేకుండా అంత కూల్గా నా దగ్గర గ్రూప్ ఫోటో ఇంకా ఉంది, మేము ఇద్దరు కాన్వర్జేషన్ మాట్లాడుతూ ఉండే ఫోటో, ఆ క్యాండిడేట్ ఫోటో అలాగే ఉంది. మళ్ళీ విశాల్ అన్న, పునీత్ సారు, నేను అంతా ఒక గ్రూప్ ఫోటో దిగాం, ఆ ఫోటో ఇంకా ఉంది. ఓకే, సూపర్. ఎలా అనిపించి బాగా ఎక్సైట్మెంట్ అంత పెద్ద స్టార్స్తో మాట్లాడు? నా ఎక్సైట్మెంట్ అంటే మనకి అప్రిషియేషన్ దొరికేదే చాలా పెద్ద విషయం అన్న. ఎందుకంటే నేను ఒక స్టార్ డాన్సర్ కూడా కాదు, ఏదో బ్యాక్ డాన్సర్. నేను వెళ్ళి అలాంటి హీరోయిన్తో అవకాశం ఇచ్చారు, నువ్వు చేయగలవు అని. ఒక లీడ్ అంటే ఓపెన్ గ్రౌండ్ స్టేడియంలో చేశారు. ఇంకేం పునీత్ సార్ విశాల్ సార్ వచ్చి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు తెలిసిన, అంత క్రౌడ్ ఉన్నారు. అంటే అక్కడ విశాల్ సార్ ఫ్యాన్స్ కానీ, బెంగళూరులో పునీత్ సార్ ఫ్యాన్స్ కానీ అందరూ వచ్చారు, వేల మంది వచ్చారు అక్కడ. అంటే నాకు ఎక్కడో ఓకే ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు, ఓకే బాగానే యూటిలైజ్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎలా ట్రై చేస్తున్నారు మళ్ళీ? అన్న ఆర్టిస్ట్గా అయితే కన్నడలో చాలా ఆడిషన్స్ ఇచ్చాను అన్న. అంటే ఆడిషన్స్, డైలాగ్ అంతా ఓకేనా, డాన్స్ ట్రయల్ అంతా ఓకే, నీ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అంతా ఓకే కార్తిక్, మేము కాల్ చేస్తాం, మాట్లాడతాము, ఆఫీస్కి రావాలి. సరే అని కాల్ చేస్తారన్న, కార్తిక్ నీకు ప్రొఫైల్ ఓకే అయింది, మాకు ఆఫీస్కి వస్తే మాట్లాడదాము. వెళ్తే ఇలాగే ఉంటామన్న, డైరెక్టర్ అందరూ చెప్పుకుంటారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళే, వీళ్ళే కెమెరామెన్ అన్న. మనకేం తెలుసు అన్న, మనకి ఎవరో తెలియదు, వాళ్ళు ఆడిషన్ రోజు చూస్తుంటాం అంతే. కార్తిక్ మీ ప్రొఫైల్ మాకు ఓకే అయింది, మీరు మా ప్రాజెక్ట్లో చేయొచ్చు, కానీ ఒక కండిషన్. నాకు మైండ్లో ఫస్ట్ స్టెప్ ఫిక్స్ అయి ఉంటుంది అన్న, అమౌంట్ అడుగుతారు రా బాబు. సరే అమౌంట్ ఏం పెద్దగా 2-3 లక్షలు అంటే నాకు అది ఇప్పుడునే నా సిచ్యువేషన్లో 2-3 lakhs అంటే నాకు చిటికేస్తే ఇచ్చేస్తాను. అంటే నా టాలెంట్ నేనే డబ్బు పెట్టి నేను చూపించుకోవాలని అవసరం నాకు లేదు. నాకుంది, నువ్వు ఇచ్చే నువ్వు అడిగే 2-3 lakhs నేను నిమిషంలో రెడీ చేస్తా. కానీ అలాంటి నా టాలెంట్ నేను షోకేస్ చేసుకోవడానికి ఆ డబ్బులు పెట్టుబడి నేనే ఎందుకు సినిమా తీయాలి? ఎందుకు ప్రొడ్యూసర్ ఉన్నారా, ఎందుకు చెప్పుకుంటావు? లేదా చెప్పుకో, ఓపెన్గా చెప్పుకో, లేదు కార్తిక్ మేమంతా ఫ్రెషర్స్, మనం అందరూ కలిసి చేద్దామంటే అదొక క్యాల్కులేషన్. ప్రొడ్యూసర్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ చూపిస్తారు, ఫైట్ మాస్టర్ అంటారు, అంతా చెప్పి మీరు ఎందుకు డబ్బులు అడుగుతారు? అంటే ఒక్క ఇండస్ట్రీలోనే కాదన్న,
అన్ని ఇండస్ట్రీలో సేమ్ ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు తెలుగులోనూ నాకు కొంతమంది ఫేస్బుక్లో మెసేజ్లు పెడతారు, అన్న ఇక్కడ ఏమన్నా కర్ణాటకలో ఛాన్సులు ఉంటాయి అన్న, మేము డైరెక్షన్ తెస్తాము, వెబ్ సిరీస్ చేసుకుంటాము. నేను అడిగాను, అక్కడ మీకేం ప్రాబ్లం ఉందో ఇక్కడ సేమ్ ప్రాబ్లం ఉన్నాయి. అదే ఇండస్ట్రీ ఫ్రెషర్స్ అందరికీ అన్ని ఇండస్ట్రీలో ఉన్నాయి. నువ్వు బెటర్ ఇక్కడ వచ్చి, మేము ఇక్కడుండే మా చేతుల్లోనే మేమే కష్టపడుతున్నాం డే అండ్ నైట్. నువ్వు ఎక్కడో తెలియని ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఏం చేస్తావు? కష్టపడు, ఈరోజు కాకపోతే ఇంకో రోజు, అంతే తానే సార్. అంతే, నీకు అవకాశం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుందని నీకు తెలియదు. అర్జున్ రెడ్డి చూసుకోండి, వాళ్ళకి తెలిసిన డే అండ్ నైట్కి వాళ్ళకి స్టార్ అవుతారని. వాళ్ళు మేబీ వాళ్ళ కళలో కూడా ఊహించుకున్నారు, ఓకే అర్జున్ రెడ్డి ఇంత పెద్ద హిట్ అవుతుందని. వాళ్ళు నైట్ కళ్ళు తెరిచి ఇంకా పొద్దున కళ్ళు తెరిచే లోపు 1 week 15 days పట్టింది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా. వాళ్ళకంటే లక్ ఉండాలి అండ్ మంచిగా మనకు కూడా. మనం 99% హార్డ్ వర్క్ చేస్తున్నామంటే అట్లీస్ట్ 1% లక్ ఉండాలి. ఆ లక్ కోసం మనం హార్డ్ వర్క్ చేద్దాం. మీకు ఎవరు చెప్పలేదా రామ్ చరణ్ లాగా ఉంటారని హెయిర్ స్టైల్ అట్లా సైడ్ లుక్? అవునా నిజంగా? ఓకే చూసుకోండి. అంతే నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారా, సైడ్ లుక్ నుంచి అయితే అదే ఉన్నారు, రామ్ చరణ్ గారు లాగానే ఉన్నారు. ఎందుకంటే హెయిర్ స్టైల్ అదంతా మగధీర లాగా ఉన్నారు అంతే. ఒక 2-3 మెంబర్స్ చెప్పారు సార్, అంటే సిమిలర్ బియర్డ్ కానీ సైడ్ లైన్ జాగ్ అని. ఇక మీరు ఎక్కడికి వెళ్తే సైడ్గానే వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటిది సార్? ఫ్యూచర్ ప్లాన్ ఇప్పుడు వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం సార్. సో నిరంజన్ అనేసి మా ఫ్రెండే, అంటే అతను మేమంతా ఒక 2-3 years నుంచి ఫ్రెండ్స్ మేము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మా ప్లాన్స్ అంతా వర్కౌట్ అయింటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అవ్వాల్సింది షూటింగ్. సో వాడు వేరే కొంచెం ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. ఈజ్ ఆల్సో డిఓపి. సో అందుకే నేనేం చెప్పాను, ఎందుకురా మనమే చేద్దాం రా, ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ కూడా దొరికారు మా వాళ్ళే. దొరికిన రెమ్యునేషన్ ఉందన్నమాట మీ దాంట్లో? రెమ్యునేషన్ అంతా మాట్లాడలే ఇంకా, కానీ వాళ్ళు చెప్పారు నువ్వు అడగవద్దు, నాకు డబ్బులు ప్రాఫిట్లో వచ్చిందా, నువ్వు అడిగే ఆ పనే పట్టుకోవద్దు, నీకేం కావాలో నేను చూసుకుంటా అని చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఫ్రెషర్గా వెళ్ళే వాళ్ళం డబ్బులు ఆశ పెట్టుకొని మనం వెళ్ళకూడదు. ప్రొడ్యూసర్ అని పేరు పెట్టుకొని ఆర్టిస్ట్లకు పైసలు చూడండి, అది నచ్చదు. నువ్వు ప్రొడ్యూసర్ కరెక్టే కదా, అక్కడ పేరు పెట్టుకుంటే ఫలానా పేరు శ్రీనివాసో మన్ను మష పెట్టుకుంటారు పేరు, నువ్వు ఆర్టిస్ట్లకు అమౌంట్ ఇస్తలేవు అన్నప్పుడు నీ ప్రొడ్యూసర్ పేరు ఎందుకు అన్నదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫ్రెండ్లీగా వెళ్ళిపోతున్నాం, అందరు పైసలు వేసాం, అందరి పేర్లు వేయాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్లీ అని పెట్టేయండి. ప్రొడ్యూసర్ ఎవరంటే ఫ్రెండ్లీగా, అట్లా అది వేయరు ఎందుకు ఇండస్ట్రీలో అన్నదే చాలాసార్లు ఆలోచిస్తుంటాం మనము. అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ కొన్ని జరిగినాయి సార్. ఏమంటే ఇప్పుడు మీ బ్యానర్లో నన్ను ప్రొడక్షన్ అంటే మీకు ఒక ప్రొడ్యూసర్ అంటే సార్ డబ్బులు ప్రొడ్యూసర్ దగ్గర ఉండదు సార్. చెప్తాను చూడండి, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉండవు. అంటే కొత్తగా వస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళ డాక్యుమెంట్స్ కానీ ఫైనాన్స్కి డబ్బులు తీసుకొని, ప్రొడ్యూసర్ వేరే ఫైనాన్సర్ వేరే, ఆ ఫైనాన్సర్తో వాళ్ళ ఇళ్ళ పత్రాలు తాకట్టు పెట్టి అందులో డబ్బులు తెచ్చేదని పెట్టుబడి పెట్టి సినిమా తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్లు ప్యాషన్తో వస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంట్రా అంటప్ప, ఇప్పుడు మనం డైరెక్టర్లు ఆర్టిస్టులకి ఎలా పిచ్చి పట్టిన మనం తిరుగుతూ ఉంటాం, అలా వాళ్ళు ఉంటారు, లేదురా నేను ఈ సినిమా కొట్టాలి నేను అంటే. వాళ్ళకి ఏమంటే ఫ్యామిలీ అంతా వదిలేసి ఓకే అంటే క్యాల్కులేషన్, బిజినెస్ సార్. ఇప్పుడు ఒక 2 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే వాళ్ళ అసెట్స్ ఒక 4-5 కోట్లు తాకట్టు పెట్టి వచ్చింటారు వాళ్ళ ప్రాపర్టీని. అంటే వాళ్ళ డిమాండ్ని ఎత్తేపటికి ఇప్పుడు మీరు ఆర్టిస్టు, మీ రెమ్యునరేషన్ చాలా ఉంటుంది. నేనేం చేస్తాను, ప్రొడ్యూసర్ సార్ ఇట్లా మా కొత్త ఫిలిం సార్, ఫస్ట్ ఫిలిం సార్ మాది, ఒక అడ్జస్ట్ చేసుకోండి ఒక 2 months అంటే. ప్రొడ్యూసర్ ఏం ప్లానింగ్లో ఉంటారంటే మనకు వచ్చే రిటర్న్స్లో వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళ పేమెంట్ సెటిల్ చేద్దాము అనే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇంకా ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? అంటే తెలుగు కన్నడ ఏ లాంగ్వేజ్లో? ఫస్ట్ మీ కన్నడలో చెప్పండి. కన్నడలో ఫ్యాన్ అంటే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, అప్పు సార్. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ కాంపిటీషన్ అటెండ్ చేసిందంటే కేజీఎఫ్లో, ఆ ప్లేస్లో. అక్కడ మేము గ్రూప్ డాన్స్ చేసేవాళ్ళం, నేను మా అన్న. అది తెలుగులో ఈడియట్ సినిమా, రవితేజ గారి సినిమా చూసారా, చూపులతో గుచ్చి చంపకే, ఆ సాంగ్ తెలుగులో, ఆ కన్నడలో తాలిబాన్ అల్వేలా సాంగ్. అంటే బాగుంది. లిరిక్ పాడారు ఒక 2 lines?
ఇందులో కన్నడలో తెలుగులో మేము విని విని ఉన్నాంలే. పాట పాడాలి ఇప్పుడు. చూపులతో గిచ్చి గుచ్చి ఇది తెలుగు లిరిక్స్ మీరే బాగా పాడుతున్నారు. మాకు తమిళ్ మీరు ఇప్పుడు కన్నడ కావాలి మాకు. ఇది అయితే కట్ చేసుకోండి. నా వాయిస్ ఎంత దరిద్రంగా ఉంటుందో వినడానికి అవ్వదు. తాలిబాన్ అల్వే అల్లా, బిన్ లాడన్ అల్వే అల్లా, ಅವನೋಡ್ದಿದ್ ಬಿಲ್ಡಿಂಗ್ಗೆ ನಾನು ನೋಡ್ದಿದ್ ಹುಡುಗಿಗೆ మిస్అండర్స్టాండింగ్ ಇಲ್ಲ. అదా పాట? సార్. అవునా, కన్నడ చాలా డిఫరెంట్ ఉంది. కన్నడ. తెలుగులో అయితే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే బాయ్ ఇలా. సో ఆ సాంగ్కి మేము కాంపిటీషన్లో పర్ఫామ్ చేసాము. యాక్చువల్లీ అది అప్పు సార్కి యాజ్ ఎ హీరోగా ఫస్ట్ మూవీ, బిగ్గెస్ట్ ఓపెనింగ్, కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ హిట్. అప్పుడు అప్పు సార్ డాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఓకేనా, డాన్స్ చేస్తే ఇలా చేయాలి మనం ఇండస్ట్రీలో అని. కానీ ఇన్స్పిరేషన్ అని వస్తే రాకింగ్ స్టార్ యష్. ఎందుకు రాకింగ్ స్టార్ యష్ అంటే, రామాచారి సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్లో నేను డాన్సర్. ఆ సీన్ మీరు ఒక వీడియో సాంగ్ చూసుకోండి కావాల్సింటే. ఆ షాట్లో ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు బెల్ట్ ఇలా రిమూవ్ చేసి ఇక్కడ షోల్డర్ మీద వేసుకుంటాడు ఆ సాంగ్లో. అది యాక్చువల్గా ఎస్ సార్ కంపోజ్ చేసుకున్నాడు. నేను స్పాట్లో చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆ షాట్ చేసేటప్పుడు మేము దూరంగా ఉన్నాం. మేము డాన్సర్లు అంటే అక్కడ అంటే పోలీస్ వాళ్ళు పబ్లిక్ని మాత్రం దగ్గర రానివారు. మేము డాన్సర్లు అయితే పక్కనే ఉండొచ్చు. అది చూస్తున్నారు మాస్టరే ఇలా షాట్ చేస్తున్నా చూసుకోండి అని మానిటర్ చూసుకోండి. ఇలా బెల్ట్ విప్పి ఇలా వేసుకున్నాడు అన్న. అంటే ఆ డెడికేషన్ అంటే డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఏం చెప్పిస్తాడో దానికన్నా మనం ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండాలి. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి. లేదు వాళ్ళు చేస్తే చాలు మనం చేద్దాం పోదాం అంటే నో. ఇన్వాల్వ్మెంట్ నచ్చిన కమిట్మెంట్. అలా ఒక తెలుగులో అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎందుకు ఆయన ఇలాగున్నారన్నా? లేదన్నా, అంటే రామ్ చరణ్ అన్నది కూడాను సేమ్ 2008లో చిరుత మూవీ రిలీజ్ అయింది. అంటే ఫస్ట్ మూవీకే ఆ గ్రేసు, డాన్సు, ఫైట్లు కానీ దుమ్ దులిపేశాడు. అక్కడ తెలుగు చూస్తుంటారా మీరు? చూస్తుంటానన్నా. ఓకే. ఇంకా మళ్ళీ తమిళ్ అయితే సూర్య గారు. ఓకే, సూపర్. సూర్య సార్ అండ్ అజిత్ సార్. ఓకే. అంటే మీరు ఇన్ని లాంగ్వేజ్ తెలుసు, తెలుగు, కన్నడ. మీరు ఒక కన్నడలోనే యాక్ట్ చేస్తున్నారా లేకుంటే తమిళ్లో కూడా ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? అదే అన్న, కాల్ చేస్తారు కానీ కానీ మనకి జెన్యున్గా ఉండే, సీరియస్గా ఉండే ఒక ప్రాజెక్ట్స్ వస్తారు చేస్తారు. ఓకే, నాకే క్వైట్ కామన్ ఇప్పుడు రెగ్యులర్. సరే ఇవ్వడరా, వదలరా, ఇదంతా కామన్గా ఉండేదా అనేసి వదిలేస్తాను. ఇప్పుడు మీరు ఉండడం బెంగళూరులో ఉంటున్నారా? లేదన్నా, డ్యూ టు లాక్డౌన్ అరౌండ్ మార్చ్లో మనకి లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది. మార్చ్ 20th, 24th, 21st ఏమో అప్పుడు ఇంటికి వచ్చేసానన్న. అప్పటికి మళ్ళీ ఇండస్ట్రీలో ఇప్పుడు అడుగు పెట్టాలి. ఇంకా ఎక్కడన్నా మనకి స్టార్ట్ అయింది ఇండస్ట్రీ ఒక 2 months 3 months నుంచి అన్న. ఎలా అనిపించింది లాక్డౌన్ మళ్ళీ మీకు అన్న? అంటే నేను అప్పుడే చెప్పానన్న, డబ్బులు చాలా ఖర్చు పెట్టేవాడిని, బట్టలకి, టీషర్ట్, డబ్బులు అవసరం అప్పుడు తెలిసిందన్న. అంటే అప్పుడు బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు బాగానే డబ్బులు సంపాదించుకొచ్చిన. ఏం మనకి ఒక పానీపూరి ప్లేట్ తినాలంటే 20 రూపాయలు ఉన్న పానీపూరి ప్లేట్ 50 రూపాయలు అయిందన్న. ఇంకా చికెన్ అంటే మాత్రం ఇప్పుడైతే మనకు 200-180 రూపీస్ అంటే ఒక కిలో దొరుకుతుంది అన్న. అప్పుడు 300-400 అన్న. అది ఏంటన్నా, పోలీసులు రౌండింగ్స్లో ఉంటారు. మనం అక్కడ వాళ్ళు లేనప్పుడు పోయి ఆ టైంలో వెళ్ళి ఒక చికెన్ తెచ్చుకోవాలన్న. ఇప్పుడు ఎలా ఉంది మీకు సపోర్ట్? ఐ మీన్ మీ ఇంట్లో ఏమంటలేరు మళ్ళీ ఇలా ఏం అన్న? లేదన్నా, వాళ్ళు ఏం చెప్పారంటే మన ఫ్యామిలీలో మీ నాన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రా, అందరూ, నేను ఒక్కడే అన్న, నేను బీకామ్ చేసుకోండి, మా ఇంట్లో అందరూ డబుల్ గ్రాడ్యుయేట్స్ అన్న. మా అక్క వాళ్ళు ఇద్దరు MBA HR, మా అన్న MCOM, నేను ఒక్కడే బీకామ్ గాడిని. కామ్గా ఉన్నా ఎవరు ఇబ్బంది లేక కామ్గా ఉన్నా. అంటే అమ్మ చెప్పారు, లేదురా ఎన్ని రోజులన్నీ డాన్స్లు వేసుకొని ఉంటావురా, నీ ఇంట్రెస్ట్ మాకు తెలుసు, సినిమాలోకి వెళ్ళాలి, నువ్వు ఒక పేరు సంపాదించాలని ఉంది, కానీ నీకు పెళ్ళి అనే టాపిక్ వస్తే అబ్బాయి ఏం చేస్తున్నాడని అడుగుతారు మమ్మల్ని, మేమేం ఆన్సర్ చేయాలి, ఇది ఆన్సర్ చేసుకో, ఆమెట నీ డిసిషన్ నువ్వు తీసుకో, నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను ఇంకా అని చెప్పానన్న. నేను ఆలోచించానన్న,
అంటే మనం సినిమాలో సెక్యూరిటీ ఉండదు కదా దీంట్లో. టీవీలో మనం డైలీ చూస్తుంటాం, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక న్యూస్ చూస్తుంటాం. అంటే ఎంతో మంది సీనియర్ యాక్టర్లు ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు లేక తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూస్తుంటాం, నాకు అదే సినిమా లాస్ట్, నాకు మళ్ళీ ఏ సినిమా రాలేదు. అంటే నాకు తెలిసినంత వరకు అప్పుడు వాళ్ళు ఏమైనా వాళ్ళకి వచ్చిన రెమ్యూనరేషన్లో ఒక ఖర్చు పెట్టుకోకుండా ఏదైనా ఒక బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసుకొని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ పరిస్థితి రాదన్న వాళ్ళకి. అని మీరు బిజినెస్ స్టార్ట్ చేశారా? అంటే బిజినెస్ అంటే నాకు అంటే మా అమ్మగారు చెప్పారు కదా పిల్లని ఎవరు రాయిస్తారు అని. సరే నా దగ్గర డబ్బులు అంతా పెట్టుబడి పెట్టి డిస్పోజబుల్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మా డిస్ట్రిక్ట్లో అన్ని తాలూక్స్ అంతా నేనే సప్లై చేస్తాను. ఒక 3-4 వర్కర్స్ ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు అనొచ్చు కార్తిక్ ఎలా అమ్మాయిని అలాంటి బిజినెస్ చూసి ఓకే ఐఎమ్ సెటిల్. సూపర్ నైస్ థాట్, మమ్మీ ఇచ్చారు కదా, చాలా మంచి థాట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా తనే సపోర్ట్ చేస్తుందన్న. నేను ఇక్కడున్నా తనకు తెలిసి ఇంక ఇంట్లో ఎవరికి తెలియదు నేను ఇక్కడున్నా అని. తనకి ఏం చెప్పానంటే హైదరాబాద్కి వెళ్తున్నా, ఏదో ఒక మీటింగ్ ఉంది వెళ్ళి వస్తాను అని. కానీ ఇంట్లో మా నాన్నగారికి అక్కగారు మా అన్నయ్యకి ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్నా అని. ప్రజెంట్కి ఇప్పుడున్నా అని ఎవరికి తెలియదు. నా ఫ్రెండ్స్కి ఒక ఇద్దరికి తెలుస్తా అంతే. అది వాళ్ళకి ఇంటర్వ్యూ ఉందని చెప్పలేదన్న. సరే మనం వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకుంటారు, ఊరికే ఎందుకు మనం చెప్పుకోవాలి. తెలుగు కూడా వచ్చు కదా, డైరెక్ట్ మీరు హైదరాబాద్కి వచ్చేసి ట్రై చేసుకోవచ్చు కదా. అంటే మాకు తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం జాలి హృదయంతో ఉంటారు. కొంచెం మా గొప్ప అది కాదుకుంటే కొంచెం వేరే లాంగ్వేజెస్తో పోల్చుకుంటే మా దగ్గర కొంచెం అది ఒక సాఫ్ట్ కార్నర్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే కూడా చాలా వరకు సినిమాలలో కానీ సీరియల్స్లో కానీ యాక్చువల్ కన్నడ అండ్ తమిళ వాళ్ళే కన్నడ వాళ్ళే ఎక్కువ ఉంటుంటారు. సీరియల్స్ అన్ని వాళ్ళే కవర్ చేసేస్తున్నారు అన్న. కానీ కన్నడలోనూ అలాగే ఉందన్న ఇండస్ట్రీలో. కన్నడ ఇండస్ట్రీ అండ్ ప్రజలు కూడా అంతే అన్న. అక్కడ కర్ణాటకలో మీకు ఎలా దొరుకుతారంటే, ఇప్పుడు మీరు ఒక వేరే స్టేట్ నుంచి వచ్చారంటే మీకు అంటే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయరు. లేదు నువ్వు ఇక్కడే మాట్లాడాలి, మా లాంగ్వేజ్లోనూ మాట్లాడాలి అని. మీరు వచ్చారా సార్, గెస్ట్ వచ్చారా, మీ సపోజ్ అడ్రస్ అడిగారు అంటే వాళ్ళు ట్రై చేస్తారు మీ లాంగ్వేజ్లో మాట్లాడడానికి. ఇప్పుడు మీరు వచ్చి అక్కడ వచ్చి అన్న నేను ఎక్కడ వెళ్ళాలి, బెంగళూరులో ఈ అడ్రస్కి వెళ్ళాలంటే నేను ట్రై చేస్తాను తెలుగులో, ఇలా కాదు అలా వెళ్ళాలి అని. అంటే తెలుగు రాకపోయినా, తెలుగు అనే కాదు ఏ లాంగ్వేజ్ రాకపోయినా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని మాట్లాడేవాళ్ళు కర్ణాటకలో. కానీ కొంతమంది ఏమన్నా అంటే కన్నడ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు వస్తే చిన్న చూపు చూసి రానివ్వరు అని విన్నాను, నిజమేనా? అంటే తెలుగు వాళ్ళు కన్నడకు వస్తే లేదన్న, టోటల్లీ రాంగ్ అన్న. ఎలా అన్నా చూస్తారు ఇప్పుడు మీరు తక్కువగా లేదు, నేను తక్కువగా లేదు. మీ బ్యాక్గ్రౌండ్ మీకు ఉంటుంది, నా బ్యాక్గ్రౌండ్ నాకు ఉంటుంది అన్న. ఎవరు చూసుకుంటారన్న ఇప్పుడంతా అది. కొంతమంది చెప్పారు, కొంచెం సీనియర్ ఆర్టిస్ట్లో చెప్పారు, అందుకోసం. లేదన్న, చిన్న చూపు చూసేవాళ్ళు లేదన్న, ఇంకా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలా. ఎందుకంటే మన కల్చర్లో మనం చెప్పడం అతిథి దేవోభవ అని. మీ ఊరికి నేను వచ్చానంటే మీ గెస్ట్ నేను, మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తారో నేను బయట అలా చెప్పుకుంటా. ఎవరికో 100 మందికి ఒక్కరికి ఇద్దరికి అలా జరిగిందని మనము టోటల్గా అందరినీ తప్పుగా చూడడం తప్పది. ఓకే, అయితే మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేను కూడా వచ్చేసి అది ప్రూవ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు కర్ణాటక అంతే. అంటే మీకు ఒక లిమిటేషన్స్లే, మీరు ఇక్కడ ఉండాలి అక్కడే ఉండాలి ఏం లేదు, మనకి ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం, ఏముంది. అవును, బెంగళూరులో అన్ని ఆనందరావు సర్కిల్, శివాజీరావు సర్కిల్, శివాజీరావు సర్కిల్, శివాజీనగర్ సర్కిల్స్ అని ఎందుకుంటాయి అన్న? అంటే ఆనందరావు సర్కిల్ అని ఉంది అంతే అన్న. సర్కిల్స్ రావులో ఏముంటాయి, సంథింగ్ రిపీటెడ్ నేమ్స్ ఉంటాయి ఎక్కువ. లేదన్న అలా ఏం లేదన్న. నగర్ అని కలిసి ఉంటుంది, రాజాజీ నగర్, శివాజీ నగర్ అన్న. ఆనందరావు సర్కిల్ అనేసి ఒక గాంధీనగర్కి లింక్ ఉండే ఏరియా అన్న. అంటే అక్కడ చాలా ట్రావెల్స్ ఆఫీసెస్ ఉన్నాయి, అన్ని బస్ ట్రావెల్స్ అన్ని, ఆల్మోస్ట్ హోటల్స్ ఉన్నాయి, 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి అక్కడ. సో ఏంటంటే అక్కడ గాంధీనగర్కి అంటే అది మాకు ఒక ఫిలిం అడ్డా ఉన్నట్ల గాంధీనగర్. సో ఏ ఆర్టిస్ట్ వచ్చినా కూడా ఓకే గాంధీనగర్ అంటే ఒక ఫేమస్. సో సపోజ్ ఎవరన్నా బయట నుంచి వచ్చే ఆర్టిస్టులు కానీ సపోజ్ వాళ్ళకి వచ్చే రూమ్స్ ఏమైనా ఉంటే అక్కడ అకామిడేషన్. ప్లాటినం హోటల్, చాలా హోటల్స్ ఉన్నాయన్న. సో అక్కడ ప్రొడ్యూసర్స్, బ్యానర్ ఆఫీసర్స్ కానీ చాలా ఉన్నాయి. ఓకే కార్తిక్ గారు,
చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలా మేము కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చేసి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అక్కడున్న మాకు చాట్ గురించి కూడా చెప్పారు. వచ్చేటప్పుడు దేండి చాట్ కూడా లే మీరు డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్ అందరూ మీ యూనిట్ అంతా కలిసి ఒక రోజు రండి. సూపర్, వచ్చేస్తాము. అండ్ మీరు ఏదైతే ప్రాజెక్ట్లో చేస్తానో నన్ను కూడా ఒక కామెడీ డెఫినెట్గా షూర్ ఓకేనా. అండ్ మీరు కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని. అండ్ రామ్ చరణ్ గారి వీడియోస్ కూడా ఒక్కొక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు మనకు డూప్స్ని అవకాశాలు ఇవ్వడానికి. బెటర్ ట్రై చేయండి, అది కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. అండ్ మంచి ఆర్టిస్ట్గా ఇంకా రాబోయే కాలంలో చూడాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యాన్స్కి కానీ ఏమైనా చెప్పాలంటే చెప్పండి. థ్యాంక్స్ టు NXT టీవీ ఛానల్. అండ్ ఇంత దూరం నన్ను పిలిచి అంటే మంచిగా చూసుకున్నారు. ఆల్మోస్ట్ మీ యూనిట్ మీ కొలీగ్స్ అందరూ. టోటలీ ఇట్ వాస్ గుడ్ ఫన్ ఇంటర్వ్యూ విత్ NXT Telugu. అండ్ ఆల్ ది బెస్ట్ టు NXT TV Telugu. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.